హాయ్, వెల్కమ్ టు యోయూ టీవీ. 2019 ఆంధ్ర ఎలక్షన్స్లో భాగంగా ఇప్పుడు మనం కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో ఉన్నాం. నంద్యాలలో ఇప్పుడు మనం ఈ టౌన్లో ఆంధ్రప్రదేశ్ వైద్య ప్రధాన పరిషత్ జిల్లా వైద్యశాల దగ్గర ఉన్నాం. మెయిన్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చాలామంది ఉన్నారు, చాలామంది రోగులు వస్తుంటారు, చాలామంది ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు. ఇక్కడ అడిగి అసలు రాబోయే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనపడుతుంది, ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎవరు ఎమ్మెల్యే అవుతారనే దాని మీద ప్రజలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. స్వామి నమస్తే. స్వామి నమస్తే స్వామి. ఏం పేరు మీ పేరు? నా పేరు రాజునాయుడు స్వామి. రాజునాయుడు గారు, ఇప్పుడు చూసుకుంటే 2019 ఎలక్షన్స్ సమీపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ప్రధానంగా 4 పార్టీలు బాగా తలపడే పరిస్థితి కనపడుతుంది. అందులో మెయిన్ ముఖ్యంగా 2 పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఎవరు ఈ రానున్న ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనపడుతుంది? ఇటు వైఎస్ఆర్ పార్టీ ఉంది, ఇటు తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ రెండు ఒకవైపు జనసేన పార్టీ కూడా ఉంది. ఎలాగ ఈ పోటీ ఎలా ఉండబోతుంది? ఈ ప్రధాన పోటీ వచ్చేసి తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఈ రాయలసీమలో మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో జగనే ముఖ్యమంత్రి అవుతాడు. ఈ రాయలసీమ ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంతాన్ని నట్టేట ముంచినాడు. నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ, ఉద్యోగాలు కానీ. ఈరోజు రాయలసీమ ప్రాంతం నాశనమైన కారణం దానికి కేవలం ఒక చంద్రబాబు నాయుడే. ఈరోజు రాయలసీమలో ఉన్నటువంటి మొత్తం నిరుద్యోగ యువత కానీ ప్రతి ఒక్కరు కూడా మొత్తం కూడా వలస వెళ్ళి ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. రాయలసీమలో చూసుకుంటున్నా ఈరోజు వారానికి 5 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి అందరి కారణము రాయలసీమ వెనుకబడికి పూర్తి కారణం చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా రాయలసీమ ప్రజలు, ఈ రాయలసీమలో 52 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ యొక్క రాయలసీమ 52 నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అత్యధిక మేధావితో గెలిచి ఖచ్చితంగా జగనే సీఎం అవుతాడు. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావడం వల్లనే ఈ రాయలసీమ మొత్తం చాలా ప్రాబ్లంలు పడింది. నిధులు, నియామకాలు అన్నీ కూడా ఏమి ఇవ్వలేకపోయాడు. ఆయన వల్ల ప్రభుత్వం ఏమి గట్టిగా పరిస్థితి కనపడలేదని చెప్పారు మీరు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సార్లు గవర్నమెంట్లో ఉంది. అప్పుడు ఏమి అభివృద్ధి చేశారు? గతంలో చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ బాగున్నది, అంత బాగుంది. కానీ ఈరోజు ఏమంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంటే నంబర్ గేమ్. కోస్తా వచ్చేసి 123 సీట్లు, రాయలసీమ వచ్చేసి 52 సీట్లు. కానీ మెజారిటీగా కోస్తా వాళ్ళు ఏదైతే చెప్తారో వాళ్ళు ఎగుతారు. ఈరోజు అమరావతి అంటున్నారు, హైకోర్టు అంటున్నారు, తర్వాత అన్ని కూడా నీళ్లు, నిధులు, నియామకాలు మొత్తం కూడా అమరావతికి చేస్తారు. రాయలసీమలో చెప్పుకుంటే పరిశ్రమలు కానీ, తర్వాత ఉద్యోగాలు కానీ ఏదో ఒకటి రాయలసీమకి వెళ్ళా. కానీ రాయలసీమలో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ యొక్క సమస్యను తొలగిపోవాలడిగిన రాయలసీమ ఇప్పుడు తెలంగాణ ఏదైతే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం జరిగిందో ఆ యొక్క ఉద్యమంలో భాగంగానే రాయలసీమ కూడా రాష్ట్రం కావాలని చెప్పి ఉద్యమం జరిగింది ఆ రోజు. కానీ చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో ఎన్నికైనప్పటి నుంచి కూడా మొత్తము అన్ని రకాలుగా అభివృద్ధి. కోస్తాలో 3 పంటలు పండుతాయి, రాయలసీమలో ఒక పంట పండడం లేదు. ఈరోజు చూసుకుంటే అనంతపురంలో చాలా మంది కూడా మిగతా ప్రాంత ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారు. చాలా మంది కూడా పొట్టగుట్టు కోసం వెళ్తున్నారు. కానీ రాయలసీమలో మొత్తం ముమ్మాటికి నాశనం చేసినట్టు చంద్రబాబు నాయుడే. ఖచ్చితంగా ఈ యొక్క పాలనకు రాయలసీమ ప్రజలు చర్మగీతంగా ఆడతారు. మరి ఈ 4.5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ కర్నూలు జిల్లాకు సంబంధించి ఈ నంద్యాల నియోజకవర్గానికి ఏం చేసింది? ఏం లేదా? నంద్యాల చేసిండొచ్చు. నంద్యాల ఇప్పుడు భూమనాయుడు పుణ్యమా అని చెప్పేసి భూమనాయుడు గారు చనిపోయారు. తర్వాత వచ్చేసి బై ఎలక్షన్ జరిగినాయి. తర్వాత ఎక్కలేని డబ్బు ప్రెస్టేజ్గా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కొన్ని శ్రేణులు, ఇంకా పార్టీ శ్రేణులు కష్టపడినాయి. కాబట్టి ఆ రోజు ప్రెస్టేజ్గా ఖచ్చితంగా ఈ యొక్క దేశవ్యాప్తంగా కూడా చర్చ. ఎందుకంటే దేశంలోనే నంద్యాల అంటే ఈ యొక్క పివి నరసింహ ఇక్కడ నుంచి లోక్సభ నుంచి పోటీ చేసి ఆ రోజు ప్రధాని అయ్యాడు. అందుకని నంద్యాలకు చరిత్ర ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన నిధులు కొన్ని నంద్యాల పెట్టినారు. నంద్యాల అభివృద్ధి చేసినారు. నంద్యాల రోడ్ల విస్తరణ అయితే ఏమి, తర్వాత పద్మూల గురైంది. అది ఒక భూమనాయుడు కలనే. భూమనాయుడు గారు గెలిచింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే, ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నంద్యాల ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించి ఓటు నుంచే వైఎస్ఆర్ నుంచి గెలిచినాడు. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సరే, మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ఉన్నారు. ఆయన టీడీపీ పార్టీ నుంచి గెలిచారు. ఆయన వచ్చిన తర్వాత ఎలా ఉంది ఇక్కడ ఈ నియోజకవర్గం సంబంధించి? భూమా బ్రహ్మానంద రెడ్డి గారు నైస్ పర్సన్, బాగా చేస్తున్నారు ఇప్పటికైతే. కానీ రేపు జరిగేటువంటి పరిణామాలు ఒక నంద్యాలకు సంబంధించిన కాదు, రాష్ట్ర రాజకీయాలు సంబంధించిన. కాబట్టి ఖచ్చితంగా ఒక నంద్యాలలో గెలుపోవటములు టీడీపీ గెలిచొచ్చు, వైసీపీ గెలిచొచ్చు. గెలుపోవడం ఇక్కడ సాధ్యం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు. రాష్ట్ర వ్యాప్తంగానే చూసుకునేటట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మౌలిక సదుపాయాలు ఈ రాష్ట్రానికి కల్పించాలని చెప్తున్నారు. ఇప్పుడు చాలా అభివృద్ధి సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలను ఎంతో ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు వితంతు పింఛన్ 2,000 చేయడం కానీ, వృద్ధాప్య పింఛన్ 2,000 చేయడం కానీ, అలాగే నిరుద్యోగ వృత్తి 3,000 ఇవ్వడం, అట్లా ఇలాంటి కొన్ని ఉన్నాయి. తర్వాత ఈ మన పసుపు కుంకుమ కింద 10,000 ఇవ్వడం కానీ, ఇవన్నీ ప్రజలకి మంచి చేసినట్టు కాదంటారా? ఇప్పుడు 4
సంవత్సరాల నుంచి ఏమిటూ చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎలక్షన్స్ దగ్గర పెట్టినాయని చెప్పేసి ఏవైతే మొత్తం కూడా అంటే కేవలం ఈ 2-3 నెలలకు మాత్రమే ఎలక్షన్స్ దగ్గర పెట్టుకొని పసుపు కుంకుమ అని చెప్పేసి 10,000 అని చెప్పేసి పొదుగుమూలలు అని చెప్పేసి విద్యార్థుల నుంచి అవన్నీ అబద్ధాలు ఆడుతున్నారు. ఈరోజు రాయలసీమ ఖనిజ సంపద చూసుకుంటే ఖనిజ సంపద ఎక్కువ ఉంది. రాయలసీమ ఎంత ఎర్రచందనం డబ్బులు పెట్టారు, తిరుపతి నుంచి వచ్చే డబ్బులు పెట్టినారు. అంటే రాయలసీమ నుంచి వచ్చిన డబ్బులంతా కూడా మొత్తం నువ్వు అమరావతిలో పెట్టినారు. అందుకే మేము రాయలసీమ ప్రజలందరూ కూడా మేము ఖచ్చితంగా రేపు జరిగేటువంటి రోజులలో ఈ టీడీపీ ప్రభుత్వాన్ని గుడ్ బై చెప్తాం. ఖచ్చితంగా ప్రత్యామ్నాయ రాజకీయము. సరే ఓకే, జగన్ గారిని మీరు సపోర్ట్ చేస్తానంటున్నారు. జగన్ గారిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు జగన్ని సపోర్ట్ చేయని కారణం ఏమంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇప్పుడు జగన్ వారసుతో కొడుకు కాబట్టి మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రాయలసీమలో ఉన్నటువంటి రైతులు చాలా మంది బాగున్నారు, ఆత్మహత్యలు తగ్గినాయి చాలా మంది. అప్పుడు చాలా మంది ఉన్నటువంటి రాయలసీమ రత్నాల సీమగా అయింది. ఆ యొక్క హయాంలో విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినాయి, స్కాలర్షిప్స్ వచ్చినాయి, తర్వాత సంక్షేమ హాస్టల్ వచ్చినాయి, విద్యార్థులు చదువుకున్నారు, అన్ని రకాలుగా బాగుపడినట్టు మా రాయలసీమ. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుంచి హాస్టల్ ఎత్తేసిరి, బయోమెట్రిక్ తెచ్చేసిరి, స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఎత్తేసి, సన్న బియ్యం ఎత్తేసిరి, విద్యార్థులకు మొత్తం ఎత్తేసిరి. దీనికి మొత్తం కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు. సరే ఇప్పుడు జగన్ కోరుకుంటున్నారు, జగన్ ఏం వరాలు ఇవ్వబోతున్నాడు మీకు? ఇప్పుడు జగన్ విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ అంటున్నారు, స్కాలర్షిప్స్ అంటున్నాడు. అంటే విద్యార్థులకు కానీ, రైతులకు కానీ, యువకులకు కానీ, మహిళలకు కానీ అన్ని రకాలైనటువంటి నవరత్నాలు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే మేమైతే వైఎస్ఆర్సీపీ అభిమాని అయితే కాదు నేను. కాకపోతే ఏమంటే రేపు పొద్దున ఖచ్చితంగా మా రాయలసీమ ఇప్పటికే మేము నష్టపోయినాం, పూర్తిగా నష్టపోయినాం, ఇప్పుడు నష్టపోతాం. ఇప్పుడు మేమంతా డిగ్రీలు పీజీలు చేసి ఈ రోజు నిరుద్యోగులుగా ఉన్నాం. కానీ మాకు నిరుద్యోగం 1000 రూపాయలు ఇస్తారంట. ఈ రోజు చూసుకుంటే టీ దానికి కానీ టిఫిన్ తినడానికి కానీ రోజుకి 500 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆయన ఇచ్చే 1000 రూపాయలతో మేము రోజు బండి పెట్రోల్ పోసుకోవాలా, ఏం పోసుకోవాలా? అవన్నీ కాదు. చంద్రబాబు నాయుడు నాటకాలు చూసినాం, డ్రామాలు చూసినా, అన్ని చూసినాము. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఓటుతో మా యొక్క ఓటుతో మేమందరం గ్రాడ్యుయేట్స్మే, మేమందరం చదువుకునే వాడి వాళ్ళే. మా యొక్క రాయలసీమ ఓటుతో మేము కూడా ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. జగన్ గారు వచ్చిన తర్వాత మీకు ఎన్ని చేస్తాడని ఏంటి నమ్మకం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెన్నైనాడు. సరే ఒక్కసారి మేము కూడా జగన్కి అవకాశం ఇద్దాం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మేము చూసినాం చాలామంది, మేము కూడా బీసీ కార్పొరేషన్ లోన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్ కానీ అనేకమైనటువంటి లోన్లు మేము పొందుకున్నాం వైఎస్ రాజశేఖర హయాంలో. ఆ రోజు చాలామంది యువత కానీ ఉద్యోగాలు తెచ్చుకున్నారు, తర్వాత ఫ్రీ జోన్, అంటే అన్ని రకాలుగా బాగున్నాడు. కానీ ఒక్కసారి కొడుకు ఆగినప్పుడు తండ్రి చేసినటువంటి ఆశయాలు కొడుకు నడుస్తారని మేము అనుకుంటున్నాం. అందుకోసం ఒక్కసారి మీకు జగన్ అవకాశం తప్పడం లేదు కదా. జగన్కి అవకాశం ఇవ్వడం ఎందుకు అవకాశం ఇవ్వాలనుకుంటే ఒకసారి అవకాశం ఇస్తాం, అవకాశం ఇస్తే అతను ఏం చేస్తారో చూద్దాం అని చెప్పేసి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పాల్గొంటే మేము విసుకైనాం, విసుకితే ఎందుకైనా మాకు నమస్కారం వద్దనుకుంటున్నాం మేము కూడా. ఫైనల్గా చెప్పండి, ఈ రాష్ట్రానికి సంబంధించి కానీ, ఈ జిల్లాకి సంబంధించి కానీ ఎవరు అక్కడ ముఖ్యమంత్రి అవుతారు, ఇక్కడ స్థానికంగా ఎవరు ఎమ్మెల్యే అవుతారు? ఇక్కడ నంద్యాలకు సంబంధించి కాదండి, రాయలసీమ నుంచే ముఖ్యమంత్రి అవుతాడు జగన్. ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతాడు. నంద్యాల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుంది నంద్యాలలో కూడా అని చెప్పగలుగుతున్నాను. సార్ ఫైనల్గా ఒక సీక్రెట్ సార్, మీ ఓటు ఎవరికి వేస్తున్నారు? నా ఓటు వైసీపీకే, పక్క వైసీపీ. డౌట్ లేదు. నేను వైసీపీ అభిమాని కాదు, కానీ ఖచ్చితంగా వేసేది వైసీపీకే. ఈ 2019 ఆంధ్ర ఎలక్షన్స్కి వస్తే ఈ కర్నూలు జిల్లాకి సంబంధించి కానీ, ఇక్కడ మీ నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి కానీ, టోటల్ రాష్ట్రపరంగా చూసుకుంటే రానున్న ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనపడుతుంది? స్థానికంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పనితీరు ఎలా అనిపిస్తుంది? మూడవ ప్రత్యామ్నాయ రాజకీయం వస్తుంది. సిపిఐ, సిపిఎం, జనసేన కలిసి మూడో ప్రత్యామ్నాయం పెడుతున్నాము. వస్తుంది కాబట్టి నెక్స్ట్ కాబోయేది జనసేన పార్టీ తరఫున కానీ, సిపిఐ కానీ, సిపిఎం తరఫున కానీ ఒక అభ్యర్థిగా సీఎంగా వచ్చి ప్రజల సమస్యల కోసం పోరాడే వాళ్ళ తరఫున మేము ఉన్నాం అని చెప్పేసి ఒక మూడో ప్రత్యామ్నాయంగా అభ్యర్థిగా గెలుస్తాడు కంపల్సరీగా. మీరు ఇప్పుడు జనసేన అంటున్నారు, జనసేన అంటే కొత్తగా వచ్చినటువంటి పార్టీ, లేటెస్ట్గా పురుడు పోసుకున్నటువంటి పార్టీ. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా ఎవరికి అంత పెద్ద ఎక్స్పీరియన్స్ లేదని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ఎలాగ ఆ పార్టీ గట్టెక్కుతుందని మీరు అనుకుంటున్నారు? ఎలా పార్టీ గట్టెక్కుతుందని మీరు అనుకుంటున్నారు? గట్టు ఎక్కడం అనేది రాజకీయం అనేది వయసుకు సంబంధించింది కాదు. ప్రజల నాడు తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే రాజకీయాలలో నిలబడవచ్చు. కంపల్సరీగా ప్రజల సమస్యల కోసం పోరాడేవాడు కంపల్సరీగా ప్రజల కోసం న్యాయం చేస్తారని రెండు పార్టీలు ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ అయినా సరే, తెలుగుదేశంలో మన అధికారంలో నుండి తెలుగుదేశం ప్రభుత్వం సరే ఇంతవరకు ప్రజలకు ఎవరికి ఒరిగిన విషయం చేసిందంటూ ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేసింది? ఏమి మోసం చేసింది. ఏ విధంగా మోసం చేసింది? నిరుద్యోగులుగా డిగ్రీ అయిపోయి, పీజీలు అయిపోయి ఒక్కొక్క కోచింగ్ సెంటర్లో కొన్ని వేల మంది నిరుద్యోగిత ఉన్నారు. ఈరోజు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు బాబు గారు. అదేవిధంగా నిరుద్యోగిత వృద్ధి కింద 2,000 రూపాయలు డబ్బు ఇస్తామన్నాడు. ఇంతవరకు కూడా మన రాష్ట్రంలో 2,50,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్న కాన్సెప్ట్ ఉంది కదా, అందులో ఎవరికి రాలేదంటారా? వచ్చింది.
తన పురుడు పోసుకొని పుట్టించుకున్నట్టు కొడుకున్నాడు కదా లోకేష్ బాబు గారు, పవర్ఫుల్ మనిషి. ఆయనకు వచ్చింది కొడుకుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మినిస్టర్గా పదవి ఇచ్చి, ఈరోజు తన కొడుకు నిరుద్యోగం చెప్పేసి తనకు జాబ్ ఇచ్చి ఈరోజు తన కుటుంబం ప్రశాంతంగా ఉంది. కానీ ప్రజల చేత ఓట్ల చేత ఎన్నుకోబడి గెలిచి ఈరోజు మీరు అధికారం చేపట్టింది ఎవరు పుణ్యం అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఒక నిరుద్యోగతగా ఈరోజు ఒక్కొక్కరు డబుల్ పీజీలు, త్రిబుల్ పీజీలు చదివి అన్న మీకు ప్రధానంగా ఏం కావాలంటే నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఇంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈ రాష్ట్రానికి చేసింది ఏం లేదని మీరు అంటున్నారు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నిరుద్యోగతకు ఉపాధి కల్పించాలి, మెయిన్గా పెండింగ్లో ఉన్న పోస్టులు విడుదల చేయాలి, అదేవిధంగా మూతపడిన పరిశ్రమలు ఓపెన్ చేయాలి, కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు కల్పించాలి. అదే కాకుండా ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ఇవన్నీ జరగాలంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అయితే జరిగే అవకాశం ఉందంటారా? తీరుతాది. మేము ప్రయత్నం చేయడానికి మూడో ప్రత్యామ్నాయంగా వస్తున్నాము. కంపల్సరిగా మేము అధికారము డబ్బును ఆశించి మేము రావడం లేదు. సరే, మీరు అన్నది బాగుంది. ఎక్కడ చూసిన క్యాండిడేట్నే డిక్లేర్ చేయలేని పరిస్థితి మన జనసేన పార్టీకి. ఎప్పటికీ ఇది కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారు? ఎలక్షన్ల టైం కల్లా కంపల్సరిగా మీరు అనుకున్నటువంటి ఎన్ని స్థానాల్లో పోటీ చేయగలము అనేది మీకు క్లారిటీ ఇచ్చారు. 175 స్థానాల్లో పోటీ చేస్తామని కూడా మేము చెప్పాము. మేము ప్రజల మనసులు కాబట్టి ఓపెన్గా చెప్తున్నాము. ఈరోజు ఎలక్షన్లో కోడ్ వచ్చే టైంకల్లా ప్రతి అభ్యర్థులను కూడా కేటాయిస్తాము. కంపల్సరిగా మూడో ప్రత్యామ్నాయం అధికారంలోకి వచ్చేదానికి ఫుల్గా ప్రయత్నం చేస్తాము. ఇదే వాయిస్ ముందర మీరు కూడా చూస్తారు. రేపొద్దున అధికారంలోకి వచ్చేది కూడా మూడో ప్రత్యామ్నాయమే. సరే, మీరు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, అటు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఈ రెండింటి మధ్య ఎక్కువ వార్ జరిగే అవకాశం కనబడుతుంది. బట్ మీరు జనసేన అంటున్నారు, ఎలా ఉండబోతుంది? అంటే జనసేన అని మనం అనడంలో మూడవ ప్రత్యామ్నాయం అంటున్నాం. మూడో ప్రత్యేకమే సిపిఐ, సిపిఎం, జనసేన పొత్తు ఇవి మూడు కలిపి చేస్తున్నాం ప్రజల కోసం. ఈ మూడు ఇంతవరకు కూడా ప్రజల పక్షాన ప్రజల సమస్యల పైన పోరాడేదే కమ్యూనిస్ట్ పార్టీలు. అది మీకు కూడా తెలుసు. ఈరోజు ఆ ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదించి ఈరోజు దీవిస్తే మేము కూడా వాళ్ళకు అన్ని విధాలుగా సహాయం చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. ఈరోజు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు పెట్టారు, చాలా ప్రజలకు చాలా అందిస్తున్నారు కూడా. అవి మహిళలకు సంబంధించి కానీ కొన్ని పసుపు కుంకుమ కింద 10,000 ఇవ్వడం కానీ, అలాగే వృద్ధాప్య పింఛన్ కానీ, ఏదైనా స్టూడెంట్స్కి ఇట్లా నిరుద్యోగ వృద్ధి కానీ ఇవ్వడం కానీ ఎన్నో జరుగుతున్నాయి. ఇవేవి మీకు నచ్చలేదంటారా? నేను నచ్చలేదని ఒక మాట చెప్పలేను, కానీ ఇంతవరకు ఇప్పటికీ మనకి ఎలక్షన్ అయిపోయి కూడా అధికారంలోకి వచ్చి కూడా ఎండింగ్ స్టేజ్ వచ్చింది. ఇన్ని రోజులు బీజేపీ ప్రభుత్వంతో మీరు ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడు కూడా స్నేహశైలిగా ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, అది ఇవ్వలేకపోయా. ఇన్ని రోజులు మీరు ఆయనతో సహజీవనం చేసి ఈరోజు నాకు అతనితో సంసారం చేయడం నాకు ఇష్టం లేదని చెప్పేసి పక్కకు వచ్చి ఈరోజు ఎవరైతే ప్రత్యేక హోదా వద్దన్నారో వాళ్ళే ఈరోజు ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి ఢిల్లీలో మొన్న పెట్టిన మీటింగ్కు 10 కోట్ల ఖర్చు పెట్టారు. ఆ సొమ్ము ఎవరిది? ప్రజలది. ప్రజల సొమ్ము. మీరు అదే 10 కోట్లతో ఎంతమంది నిరుద్యోగుతులు మీరు బాగా మెరుగుపరచగలరు? సరే, పవన్ కళ్యాణ్ గారి కనుక ముఖ్యమంత్రి అయితే స్పెషల్ స్టేటస్ వచ్చే అవకాశం ఉందంటారా? కంపల్సరిగా మేము అంటే ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీయే చేయలేకపోయింది. రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ ఎలా చేయగలంటారు? పవన్ కళ్యాణ్ ఇంకోటి ఇక్కడ అది కాదు క్వశ్చన్. ఆంధ్ర ప్రజలు చేసే ప్రతి పనిలో కూడా కొత్తదనం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి మూడవ ప్రత్యామ్నాయం వచ్చింది. ప్రజలకు కంపల్సరీగా ప్రత్యేక హోదా కానీ, నిరుద్యోగ భృతి కానీ, అదేవిధంగా మీరు అన్నారు రేపు పసుపు కుంకుమ లాంటివి కూడా పెట్టారని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం. పసుపు కుంకుమ అనేది ఎందుకు పెట్టింది? ఈ 4 సంవత్సరంలో ఏ రోజు మీరు పెట్టకూడదు వాళ్ళకి పసుపు కుంకుమ అని. ఇంతవరకు మీరు డ్వాక్రా మహిళలకి ఇంతవరకు 1 రూపాయి కూడా మీరు దాన్ని రుణమాఫీ చేయలేదు. వ్యవసాయదారులకు రుణమాఫీ చేయలేదు. మీరు ఈరోజు చచ్చిపోయేటానికి నేను నిలువ వస్తానంటే పోయామన్నప్పుడు చచ్చిపోయినాక నిలువ వచ్చేమొస్తుంది అంటున్నాను నేను. ఇప్పుడు నాకు దాహం చేస్తుంది, నాకు నీళ్ళు కావాలి, పాలు అవసరం లేదు, కానీ నేను చచ్చిపోతాను నాకు పాలు వస్తానంటే ఏ లాభం వస్తుంది? సరే, ఫైనల్గా బ్రదర్, ఇప్పుడు జరగనున్న ఈ రాజకీయ పరిస్థితులు అంటే ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు చూస్తే ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో ఎవరు ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనపడుతుంది? మూడవ ప్రత్యామ్నాయ అభ్యర్థిగా ఎవరు వచ్చినా కూడా కంపల్సరిగా వాళ్ళు వస్తారు, వచ్చి తీరుతారు. ఎందుకంటే ప్రజలు కూడా వాళ్ళు కోరుకుంటున్నది ఇప్పుడు మూడో వ్యక్తి. ఎప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో రెండు వర్గాలేనా ఉండేది?
అది రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, కమ్మ సామాజిక వర్గం కావచ్చు, ఏ విధంగా కావచ్చు, రెండు కులాలకు అతీతంగా ఈరోజు వస్తున్నాం కాబట్టి కంపల్సరీగా కులాన్ని పక్కన పెట్టేసి కులాలకు అతీతంగా వస్తానని చెప్పి మీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు మీరు. కులాలకు అతీతంగా ఆయన కాపు సామాజిక వర్గాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చాలా మంది అంటున్నారు. ఏంటి దానికి అది ఓన్లీ అంటే ప్రధాన ప్రతిపక్షంగా అంటున్నారు, ఏమంటారు? కులం ఉంటేనా, కులంతో ఉండే వ్యక్తి ఏంటైనా కమ్యూనిస్ట్ పార్టీతో కలిసాడు మెయిన్గా. మాకు కులాలు కమ్యూనిస్ట్ పార్టీలు అంటేనే కుల మతాలకు వ్యతిరేకంగా ఉండేది. సిద్ధాంతాలు మా యొక్క సిద్ధాంతాలు నచ్చాయని మాతో కలిశాడు కాబట్టి ఒకటి చెప్తున్నాను, కంపల్సరీ అన్ని ఆరోపణలు చేసిన వ్యక్తి అలా కులపరంగా ప్రతి ఒక్కరు ఈరోజు రాజకీయ పరంగా ముసుగు దొంగలు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కులం కోసమే ఈరోజు ఎక్కువ లేవనెత్తించి ఒక అభ్యర్థిగా తయారు చేస్తున్నారు. కానీ కులాలు మతాలు అనేటివి అవసరం లేదు మాకు. మేము ప్రజల సంక్షేమం మాకు ధ్యేయంగా ఉన్నాము. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.